నెక్స్ట్ ప్రజెంటేషను జి మురళీకృష్ణ గారు, కేసెస్ ట్రీటెడ్ బై మాస్టర్ ఈకే అనేటువంటిది. ఇప్పుడు 3:30 నుంచి 4 దాకా మురళీకృష్ణ గారు. ఇంకా మురళీకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారా? మురళీకృష్ణ గారు, వాసుదేవ, మీరు ప్రారంభించవచ్చు. గారి ఆశీస్సులతో నర్సీపట్నంలో సోదరుల సహాయంతో డిస్పెన్సరీ చేశారు. సార్ మీ వాయిస్ లోగా వస్తుంది, మీరు మైక్రోఫోన్ కొంచెం దగ్గర పెట్టుకోవాలి. కొంచెం లౌడ్గా, కొంచెం వాయిస్ కూడా రైస్ చేయాలి. నేను 2007లో నర్సీపట్నం ఉన్నప్పుడు గారిని కలిసి అక్కడ కొంతమంది డిస్పెన్సరీ ఓపెన్ చేయడం అడుగుతున్నారు, పర్మిషన్ ఇవ్వండి అని అడిగాను. అడిగితే వెయిట్ చేసి చెప్తా ఉన్నారు. తర్వాత మన 6 నెలల తర్వాత మళ్ళీ అడిగితే మళ్ళీ నేను అడిగాను. అప్పుడు కూడా వాయిస్ ఇంకా లో ఉందండి, కొంచెం చాలా లోగా ఉంది వాయిస్. ఇక్కడ ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా చేయాలండి? మీ ఇన్స్ట్రుమెంట్ లో ఉన్నటువంటిది వాల్యూమ్ పెంచండి. మీ డివైస్ లో వాల్యూమ్ మాక్సిమం వాల్యూమ్ పెట్టండి. మీరు కొంచెం గట్టిగా మాట్లాడడం, ఇంకా అదొకటే. కొంచెం గట్టిగా మాట్లాడండి. సరే. 2007లో నేను గారిని కలిసినప్పుడు ఇక్కడ డిస్పెన్సరీ ఓపెన్ చేయమని డిస్పెన్సరీ రన్ చేస్తున్నప్పుడు గుడిలో సాయిబాబు గుడి వాళ్ళు అడుగుతున్నారని చెప్తే వెయిట్ చేయమన్నారు. అప్పటికి అంతకుముందు అక్కడ ఆయుర్వేదం ఇచ్చేవారు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ అయిందా గుడివారు నాకు అడిగారు. అయితే బుజ్జి గారు వెయిట్ కొన్నాళ్ళు ఆగు, నేనే మంచి తర్వాత కనపడని చెప్పారు. తర్వాత ఒక 6 నెలల తర్వాత అడిగితే వెయిట్ చేయమన్నారు. మళ్ళీ మరొక 6 నెలల తర్వాత 2008లో అడిగితే అప్పుడు వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళు మీకు అడిగితేనే మీరు చెయ్యండి అంటే అడుగుతున్నారండి అని చెప్పాను. అప్పుడు అక్కడ కేడీపేట ఊళ్ళో పెదరామకృష్ణ ఉంటారు, అతను మీరు కలిసి చెయ్యండి అనేసి ఆయన ఆశీస్సులతో 2008లో నర్సీపట్నంలో డిస్పెన్సరీ ఓపెన్ చేశాం. ఆ తర్వాత కొన్నాళ్ళకి డాక్టర్ సౌభాగ్యలక్ష్మి గారు అక్కడ దగ్గరలో వచ్చారు, మాకు చేరారు మా డాక్టర్ గారు. అక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఆదివారం అక్కడ డిస్పెన్సరీ రన్ చేస్తారు. అది ఇప్పుడు ఈ విధంగా గ్రూప్ స్టడీలో పాల్గొనే భాగ్యం కూడా గారు కలిగించారని భావిస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల ఆయన అక్కడ ఓపెన్ చేయడం వల్ల ఈ విధంగా గ్రూప్ స్టడీలో పాల్గొని నేర్చుకొని సేవ చేయగలడానికి అవకాశం కల్పించింది, మాకు భాగ్యం కల్పించాలని భావిస్తున్నాను. ఇప్పుడు నేను చదవబోయే కేసు నెంబర్ 65. A lady aged about 22 years came to our dispensary with the following complaints: severe weakness and pain in the chest and lower abdomen. 2. Dyspnea. 3. Vertigo on exposure to sunlight. Since 2 years, she was getting spells of weakness. 1 year ago, she suffered from weakness and pain in chest. Almost she suffers with this problem once in a month. Appetite was good. No habit of taking tea. During menses, she gets paroxysmal pain in abdomen. Menstrual discharge were profuse, which lasts for 1 week. 1 year ago, it started. She had 2 children. Both were cesarean deliveries. She gets
fearful dreams and gets sleep after midnight due to unnecessary thoughts. Monthly once gets dyspnea. It aggravates in rainy season, and after taking cool drinks, she was suffering with this problem from last 5 years. Vertigo in the morning, which was unbearable. All symptoms aggravates in summer. In childhood, she suffered from frequent attacks of fever once in a month. Fever was not coming after puberty. Sore throat with difficulty in swallowing, and swelling of tonsils. At first pregnancy, from 8th month, she suffered with dyspnea. On 11/10/1980, Master EK prescribed Lacasis 200 one dose, and he repeated the dose on 24th November. సో మన ఈ కేసులో మనం పరిశీలించినట్లయితే ఎక్కువగా అఫెక్షన్స్ అన్ని కూడా రిగార్డింగ్ హార్ట్ అండ్ సర్క్యులేషన్ అండ్ థ్రోట్ అని కనిపిస్తుంది. ఈ వీక్నెస్ డ్రగ్స్ మనకి బట్టి సో వీటిలో మనకి లెక్సిస్ చైనా ఇలాంటివి కనిపిస్తాయి. దాంట్లో మనం జనరల్స్ పరిశీలించినట్లయితే పాయింట్ నెంబర్ 11లో సోర్ థ్రోట్ విత్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అని ఉంది. సో దీనికి మనం కెంట్ లో చూసినట్లయితే లెక్సిస్ హ్యాస్ అల్సర్స్ ఇన్ ద థ్రోట్, ఇట్ హ్యాస్ రెడ్ అండ్ గ్రే అల్సరేషన్ అని ఉంది. సో థ్రోట్ కి సంబంధించి అది లెక్సిస్ ఇండికేట్ అవుతుంది. అలాగే ఫస్ట్ పాయింట్ లో సివియర్ వీక్నెస్ లెక్సిస్ లో ఉంటుంది. అలాగే ఫోర్త్ పాయింట్ లో she gets spells of weakness అక్కడ కూడా ఉంది. అలాగే 8th పాయింట్ లో gets dyspnea ఫ్రీక్వెంట్ గా ఇన్ రైనీ సీజన్ అని ఉంది. అలాగే మైల్డ్ సిమ్టమ్స్ లో చూసినట్లయితే మెంటల్స్ లోకి వెళ్తే she gets fearful dreams and gets sleep after midnight due to unnecessary thoughts అని ఉంది. ఇది లెక్సిస్ ని ఇండికేట్ చేస్తుంది, లెక్సిస్ క్యారెక్టరిస్టిక్. అలాగే మోడాలిటీస్ చూసినట్లయితే 8th పాయింట్ లో చెప్పినట్లుగా she gets dyspnea, it aggravates in rainy season. సో ఇది ఒక సిమ్టమ్. దీని గురించి మనకి కెంట్ ఏం చెప్తారంటే one who has constitutional lexis patient will find himself in suffering from aggravation of his symptoms in the spring, in which he gets out from cold weather to milder weather అని ఉంది. అది ఒక ప్రామినెంట్ సింటమ్. అలాగే మనకి మోడాలిటీస్ లో చూసినట్లయితే అదే పాయింట్ మోడాలిటీ తీసుకుంటాం. అలాగే వర్టిగో ఇన్ ద మార్నింగ్, ఇది లెక్సిస్ తరపు మోడాలిటీస్ లో ఒకటి. ఆల్ సింటమ్స్ అగ్రివేట్స్ ఇన్ సమ్మర్, ఇది కూడా లెక్సిస్ తరపు మోడల్. అలాగే పర్టికులర్స్ లో తీసుకుంటే పాయింట్ నెంబర్ 2 డిస్ప్లెనేరియో అండ్ menses menstrual discharge profuse, ఇది పర్టికులర్స్ లో లెక్సిస్ ఇండికేట్ చేస్తుంది. ఇలా టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ తీసుకుంటే మనకి లెక్సిస్ ఇండికేట్ అవుతున్నట్టుగా అవుతుంది. దీనివల్ల మాస్టర్ గారు లెక్సిస్ 200 ఇచ్చి మళ్ళీ రిపీట్ చేశారని భావిస్తుంది. పాజిటివ్. నెక్స్ట్ టెస్ట్ అవుతున్నాం. A man aged about 56 years came to our dispensary with the following complaints. He was suffering from backache, feeling sensation of cramps and catches legs while sleeping. He had leukoderma on hands since 3 years and gradually it was increasing. Itching all over the body, indigestion, weakness, and urine was hard. At the age of 25 years, he suffered from burning micturition and pus with the urine. He used allopathic medicines and suppressed. Occasionally, he was getting this problem: backache, knee pain,
They were started at the age of 25 years, used along Ayurvedic medicines. Occasionally, it appears once in a year. Backache was more after walking from sleep and on sitting. It was better while walking and lying. If he gets up after sitting long time, he feels vertigo. While getting up from sleep, he suffers from cramps in legs for 10 minutes. It subsides on its own. Disturbed sleep due to itching, he scratches. He had habit of taking alcohol on festivals. His children were studying. That's why he had debts. Sometimes, because of thinking about debts, he didn't get sleep. Indigestion with sore erections, which aggravates at night. Had habit of taking alcohol on festivals. After getting erections, gets burning in sometimes retrosternal region. He didn't get sleep. Bowels were constipated, and then there was incomplete sensation after passing stool. Was feeling weak. On 27/10/1980, Master E.K. prescribed Naxvanka 1M1 dose. He was better with this dose. Bowels were constipated, and then there was incomplete sensation after passing stool. Was feeling weak. So, 27/10/1980, Master prescribed Naxvanka 1M1 dose. He was better with this dose. Bowels were constipated. డిస్టర్బెన్స్ వస్తుంది సార్, కంప్లీట్ చేయండి. ఒక దీంట్లో మనకి కాజేషన్ చూసుకుంటే ఇక్కడ మెయిన్ హ్యాబిట్ ఆఫ్ ఆల్కహాలిజం ఉంది. సో అడిక్షన్ అడిక్షన్ ఆఫ్ ఆల్కహాలిజం ఉంది అది. అలాగే పాయింట్ నెంబర్ 4 లో చూసినట్టయితే యూజ్ అలోపతిక్ మెడిసిన్ అండ్ సప్రెస్డ్. కాబట్టి అలోపతిక్ మెడిసిన్స్ కి సప్రెషన్ కి జనరల్ గా నక్స్వామికగా మారుతారని మాస్టర్ చెప్పారు. అలాగే ఈ అడిక్షన్స్ కూడా మనకి నక్స్వామిక ఇండికేట్ అవుతుంది. అలాగే జనరల్స్ లో చూసుకుంటే పాయింట్ నెంబర్ 12 లో indigestion with sore erectation which aggravates at night. So indigestion అలాగే బర్నింగ్ ఇన్ రెట్రోస్టర్నల్ రీజన్ ఇది కూడా నక్స్వామికాని ఇండికేట్ చేస్తుంది. అలాగే బౌల్స్ వర్ కాన్స్టిపేటెడ్ and there was incomplete sensation after passing stool. ఇది నక్స్వామికాకి క్యారెక్టరిస్టిక్స్ ఉంటారు. అలాగే సో టోటల్ గా ఈ పాయింట్స్ చూస్తే, జనరల్ పాయింట్స్ తప్పించి చూస్తే ఇవి నక్స్వామిక క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. మెయిన్ ఇందాకనే కేస్ లో డిస్కస్ చేసినట్టుగా అడిక్షన్ అండ్ ఇట్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టు ఆల్కహాలిజం అని మాస్టర్ చెప్పారు. దాని ప్రకారం దీనివల్ల నక్స్వామిక 1M వేసుంటారు. ఈ అడిక్షన్స్ దృష్టిలో పెట్టుకొని వైటాలిటీ కూడా చూసుకొని మాస్టర్ గారు నక్స్వామిక 1M ఇచ్చుంటారని నేను అనుకుంటున్నాను. సౌండ్ బానే ఉందండి. బాగా ఇక్కడ కంటిన్యూ బెటర్. Okay. Next, case number 81. A man aged about 24 years came to our dispensary with the following complaints. Since 1 year, he was getting eruptions on left leg and subsiding. He was getting fever with these symptoms. Fever when there was eruptions. 4 months ago, white patches appeared on the chest, around the umbilicus and below
scapula, no itching. Appetite was not good. Passes stool twice a day. After waking up from sleep, feels lazy. 1 year ago, he got married and had one daughter. At his age of 6 years, he suffered from typhoid fever. At the age of 2 years, he suffered from eosinophilia. At the at that time, he suffered with cough and dyspnea, which used to aggravate at whole day. At present also, if he lifts weights, cycling long distance on physical strain, gets dyspnea. Gets fever with chills and cold. After 12 p.m., he gets headache at temples. He feels cold outside and feels heat inside. All the complaints increase in cold air. He feels discomfort after taking hot water bath. That's why he prefers cold water bath. Like spicy food, he wants less air and covers his body up to the neck. He had habit of smoking. 4 years ago, he suffered from gonorrhea. Sometimes he sits aloof and will be constantly thinking in sorrowful mood, easily excites and irritable, scolds his subordinates, always finds fault within others. He used Tuja and Silesia 6X. On 27/10/1980, Master EK described Naxwamka 200 one dose. So ఇది కూడా డైరెక్ట్గా నక్సాంక కేసు. దీంట్లో మనకి మెయిన్గా మెంటల్ సింటమ్స్ చూసినట్లయితే 11th పాయింట్ లో మనం చూసినట్లయితే సఫర్ ఫ్రమ్ గనోరియా అంటే అది మరి డిబేచింగ్ అలవాటు ఉందని తెలియజేస్తుంది. సో వయసెస్ ఉన్నప్పుడు జనరల్గా మనం నక్సాంకని కూడా నక్సాంక గురించి ఆలోచిస్తాం. అలాగే 12 పాయింట్ నెంబర్ 12 లో మనం చూసినట్లయితే he's easily excites and irritable, scolds his subordinates. So the మనకి స్ట్రాంగ్ మెంటల్ సింటమ్. అలాగే లైక్స్ అండ్ డిస్లైక్స్ లో చూసినట్లయితే పాయింట్ నెంబర్ 10 లో మనకి ఏం కనిపిస్తుంటే షీ లైక్స్ స్పైసీ ఫుడ్. సో ఇది కూడా మనకి నక్సాంకం ఇండికేట్ చేస్తుంది. అలాగే హీ హ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్, ఇది కూడా వయసెస్ ని ఇండికేట్ చేస్తుంది. సో దురభ్యాసాలు దురలవాట్లని నక్సాంకం కూడా ఉంటుంది కాదు. అలాగే పాయింట్ నెంబర్ 8 లో చూసినట్లయితే ఇక్కడ క్యారెక్టరిస్టిక్ సింటమ్ ఆఫ్ నక్సాంక, హీ ఫీల్స్ కోల్డ్ అవుట్ సైడ్ అండ్ ఫీల్స్ స్వీట్ ఇన్సైడ్ అనేది కూడా మనకు కవర్ చేస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 10 లో కూడా నక్సాంక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఈ కవర్స్ బాడీ అప్ టు ద నెక్, అది కూడా నక్సాంక ఇండికేట్ చేస్తుంది. సో ఈ టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ అన్ని బేస్ చేసుకొని మాస్టర్ ఈకే గారు నక్సాంక 200 ఇచ్చుంటారని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ కేసు చదవండి. Case number 86. A lady aged about 35 years came to our dispensary with the following complaints. She was suffering from headache, watering eyes, blurred vision, and dragging pain in eyes. There was prick pain in temples, as if putting fire on head, palpitation, weakness, profuse sweat. She could not walk by carrying weights. If she walks, she gets weakness, dragging pain in limbs, knee pains, and backache. At the age of 17 years, she suffered from pus in the ear. It lasted for 8 months. It recurred after every delivery. She was mother of 8 children. Ear discharges increases in cloudy climate. 11 months ago, had last delivery. Since after delivery, she was suffering from headache, knee pains, and palpitation. 1.5 years ago, she suffered from malaria and she was bedridden for 3 months. At the age of 10 years, she suffered from chickenpox.
Appetite was good. Digestion was also good. Rarely suffers from indigestion. Disturbed sleep. If he wakes up from sleep, she could not get sleep. She gets dreams as if somebody was kidnapping her children or killing her children, etc. Gets sweats in sleep. Bowels were constipated. Passes stool once in 2 days. Since last delivery, she was getting pain in the right iliac fossa, which increases on pressing. Gets swelling on pressing left side of the abdomen. It starts after fourth delivery. Ankle was swollen and painful. Menses was not appeared after menses was not appeared after delivery. On 27/10/1980, Master DK prescribed ISMS 1M 1 dose. సో ఈ కేసులో మనకి కాజేషన్ చూసినట్లయితే మనకి ఫోర్త్ పాయింట్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ డెలివరీస్ ఉండడం, మనిషి చాలా బాగా వీక్ అయిపోవడం. ఆఫ్టర్ ఎవ్రీ డెలివరీ ఫోర్త్ పాయింట్ లో రికార్డ్ ఆఫ్టర్ ఎవ్రీ డెలివరీ మనకి షీ సఫర్డ్ ఫ్రమ్ పస్ అనేది. అలాగే 11 months ఎగో కూడా ఆవిడకి డెలివరీ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ సింటమ్స్ రావడం వల్ల మనిషి బాగా వీక్ అయిపోయారు. ఆ తర్వాత ఐసిఎంఎస్ లో ఉండే స్ట్రాంగ్ మెంటల్ సింటమ్స్ ఏంటంటే పాయింట్ నెంబర్ 8 లో ఆవిడకి ఒక రకమైన ఊహలో నిజం మధ్యలో బ్రతుకుతూ ఉంటారు. ఏది ఎక్కువగా ఊహలు వస్తుంటాయి. ఊహ నిజం మధ్యలో ఎక్కువ పట్టుకుంటుంటారు. దాంట్లో 8th point లో చెప్పినట్లుగా she gets dreams as if somebody was kidnapping her children or killing her children, etc. సో బయట వాళ్ళు ఎవరో తమకు హాని చేస్తారు అనే భావన మనసుకు పట్టి ఉండేది ఐసిఎంఎస్. అందువల్ల ఇది ఐసిఎంఎస్ ఇవ్వడానికి స్ట్రాంగ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 లో పాల్పిటేషన్, వీక్నెస్, ప్రొఫ్యూజ్ స్వెట్, ఇదంతా కూడా ఫిజికల్లీ బాగా వీక్ అని తెలుస్తుంది. సో మెంటల్లీ ఫిజికల్లీ వీక్. నెక్స్ట్ మెంటల్ సింటమ్స్ కూడా ఐసిఎంఎస్ ని ఇండికేట్ చేస్తుండడం వల్ల టోటల్ గా ఫిజికల్ మెంటల్ సింటమ్స్ అండ్ కాజేషన్ కూడా ఐసిఎంఎస్ ఇండికేట్ చేయడం వల్ల మాస్టర్ గారు ఐసిఎంఎస్ వనం ఇచ్చుంటారు. ఫస్ట్ కేసు చెప్పండి. Case number 89. A boy aged about 10 years came to our dispensary with the following complaints. He was suffering from skin problem on scalp, which was scaly and it detaches from scalp. Sweat was more in head, which was offensive meat smell. Since childhood, he was suffering from cold. He was mentally retarded and he was very passive. He had deafness also. It was gradually increasing. Frequently, he was getting eruptions with itching all over the body and forming a scar on the body. From eruptions, yellowish discharge was oozing. Appetite was good and digestion was also good. Passes loose motions twice in a day. Sometimes he passes stool involuntarily. In past, he suffered from malaria 4 to 5 times. At the age of 6 years, he suffered with pus in the right ear, which lasted for 1 year. She suffered with hydrocephalus. Occasionally, he suffers from headache on forehead. Corners of lips were excoriative, and there was excessive salivation. He likes spicy food. On 27/10/1980, Master TK prescribed Varetekar 201 dose. On 13th November, he prescribed Agaricus 1M 1 dose. So, ఇక్కడ
మనకి వెరైటీ కార్బ్ అంటే లేట్ లెర్నింగ్ టు వాక్ అండ్ టాక్, లేట్ అన్ని మైల్ స్టోన్స్ లేట్గా ఉంటాయి కాబట్టి మనకి 4th పాయింట్లో మనకి ఇండికేట్ అవుతుంది. ఇట్ వాస్ మెంటల్లీ రిటార్డెడ్ అండ్ వాజ్ వెరీ ప్యాసివ్ అండ్ డెఫ్నెస్ కూడా ఉంది. అలాగే పాయింట్ నెంబర్ 3లో సిన్స్ చైల్డ్హుడ్ ఈస్ గెటింగ్ ఓల్డ్ నుంచి సఫర్ అవుతున్నారు, అది కూడా బయోరెటిక్ కార్డ్లో ఉంది. అలాగే ఇండైజెషన్ ప్రాసెస్ లూజ్ మోషన్స్ కూడా మనకి బయోరెటిక్ కార్డ్ ఇండికేట్ చేస్తుంది. అలాగే లిప్స్ ఎక్స్కోరియేషన్ ఉండడం కూడా బయోరెటిక్ కార్డ్ ని ఇండికేట్ చేస్తుంది. అయితే బయోరెటిక్ కార్బ్ కి అనుకున్నంత రిజల్ట్ లేకపోవడం, లేకపోతే కొంతవరకు వచ్చి ఆగిపోతే దానికంటే స్ట్రాంగర్ మెడిసిన్ సిమిలర్ సిమ్టమ్స్ ఉన్నది అగారికస్ వచ్చింటూ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ ద పాస్ట్ ఈ సఫర్డ్ ఫ్రమ్ విత్ మలేరియా 4 to 5 times, అంటే బాగా వీకెన్ అయిపోతుంది కాన్స్టిట్యూషన్. అండ్ 6 years ఏజ్ లో ఫస్ట్ ఇన్ ద రైట్ ఇయర్ కూడా కంటిన్యూ అవ్వడం. అలాగే హైడ్రోసెఫాలిస్ కూడా మొత్తం సిస్టమ్ మొత్తం వీక్ గా ఉంది అని తెలియజేస్తుంది. సో ఈ మొత్తం ఈ వైటాలిటీని బేస్ చేసుకొని, పూర్ వైటాలిటీని బేస్ చేసుకొని, అటాక్ నర్వ్స్ దీన్ని బేస్ చేసుకొని మాస్టర్ గారు అగారికస్ ఇచ్చుంటారని ఈ కేసులో ఏంటంటే మెయిన్గా మెంటల్లీ రిటార్డెడ్, వెరీ ప్యాసివ్ అనేటువంటిది, అంటే బాగా డీప్ సిఫిలిటిక్ మయాజం అనేటువంటిది, ఆ ఇన్హెరిటెన్స్ ఆఫ్ దట్ మయాజం అది ఏంటంటే ఈ పిల్లవాళ్ళు అది స్కిన్ ప్రాబ్లంగా స్కిన్ మీదకి దాని ఎఫెక్ట్ రావడం అనేటువంటి జరిగింది. అందుకని ఈ దాంట్లో ఈ మీల్ ఫిజికల్ సిమ్టమ్స్ అనేటువంటిది తర్వాత మేనిఫెస్ట్ అయ్యాయి. కానీ మెయిన్గా ఏంటంటే ఆ ఇన్హెరిటెడ్ సిఫిలిటిక్ మయాజము, తర్వాత డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం, ఇవనేటువంటిది దాని మీద బేస్ చేసుకుని తర్వాత ఏంటంటే హైడ్రోసెఫాలిక్ కండిషన్ అనేటువంటిది ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ముందుగా బయోరెటిక్ కార్బ్ ఎందుకు ఇచ్చారంటే ఫస్ట్ అండర్ డెవలప్మెంట్ అనేటువంటిది, మెంటల్గా అండర్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని బేస్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత అగారికస్ అనేటువంటిది ఈ హైడ్రోసెఫాలిటిక్ ఎఫెక్టు, తర్వాత ఈ బాగా ఏంటంటే ఇవి ఈ మిగిలినటువంటిది ఆ పిల్లవాడికి అంటే ఈ హెడేక్స్, తర్వాత ఆ హైడ్రోసెఫాలిటిక్ కండిషన్ వల్ల వచ్చినటువంటి మిగతావన్నీ కూడా బాడీ మీద మేనిఫెస్ట్ అవ్వడం అనేటువంటిది, అది తర్వాత అవన్నీ బేస్ చేసుకుని అందుకని అగారికస్ అంటే ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆ బ్రెయిన్ దానికి వస్తుంది, అవన్నీ చూసుకుని బేస్ చేసుకుని మాస్టర్ గారు అది అగారికస్ తీసుకొచ్చారు. అయితే ఆ కేసు తర్వాత కంటిన్యూయేషన్లో కూడా అగారికస్ డోసెస్ అటువంటి తర్వాత ఇవ్వడం అటువంటి కూడా జరిగింది ఈ కేసులను. స్టార్టింగ్లో మాస్టర్ గారు ముందు ఫస్ట్ బయోరెటిక్ కార్బ్ సిఫిలిటిక్ దీనివల్ల రిటార్డ్ అయినటువంటి ఆ కండిషన్ ముందు చేసిన కోసం అప్పుడు ఇండికేట్ అయినటువంటి ముందు ఇచ్చారు, మనకు బయోరెటిక్ కార్బ్ ఇచ్చింది, ఇది కారణం. సరే, అయితే ఇప్పుడు ఇక నెక్స్ట్ మనం ఒక 2 minutes టైం ఉంది. ఇప్పుడు ఇది ఈ కేసెస్ స్టడీ వాటిలో ఎలాగ మాస్టర్ గారు ఎలా ఇచ్చారనేటువంటి ఈ స్టడీ అనేటువంటి చాలా చక్కగా సిస్టమేటిక్గా జరుగుతుంది అని అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తూ చాలా ఇంట్రెస్ట్ చూస్తూ బాగా చేస్తున్నారు, బాగుంది ఇది. కానీ ఇలాగా జాగ్రత్తగా ఈ ప్రాసెస్ అంతా జాగ్రత్త కంటిన్యూ చేస్తూ ఉన్నట్టయితే మన బుజ్జి గారు ఇచ్చినటువంటి విధానంలో ఇవి
ఇంకా మనకి అర్థం చేసుకోవడం, తర్వాత వీటిని అప్లికేషన్ అనేటువంటిది బాగా ఈజీ అవుతుంది.